గురువుగారు ఇక చిట్ట చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి? మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు కలిస్తే మీనరాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అగౌరవము 4. మీనరాశి వాళ్లకు కొంతవరకు బాగుంది, కానీ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు మేలనే చెప్పాలి. అయితే అన్ని శుభ ఫలితాలు అనేటువంటిది ఉన్నది. ధనలాభం ఉంటుంది, యథావిధిగా వచ్చేటువంటి ధనం ఎప్పుడూ మీకు వస్తూనే ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి కొంచెము సందర్భాన్ని బట్టి ఎక్కడో ఒక చోట మీకు అనిపిస్తాయి. ఉన్నత స్థితికి మీరు చేరతారు. ధర్మ కార్యక్రమాలలో మీరు పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. అనుమానముతో కాకుండా దృఢమైనటువంటి సంకల్పముతో మీరు ముందుకు వెళితే మీకు జయం కలుగుతుంది. శారీరకమైనటువంటి శ్రమ బాగా ఉంటుంది, 1కి 10 సార్లు తిరగాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఏలినాటి శని ప్రభావము, రాహువు కూడా ఇక్కడే మీనములోనే ఉండేటువంటి దాని వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలగజేస్తాయి. కొంతవరకు మధ్యమముగా మీకుండేటువంటి ఇవి చూపిస్తాడు, కొన్ని విషయాలలో ఇబ్బందులు పెడతాడు. ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి, సమయానికి తినాలి, సమయానికి పడుకోవాలి అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్త వహించండి. విద్యార్థులు చాలా బాగా చదవాలి. నిజానికి విద్యార్థులు బాగా చదివితే కానీ ముందుకు రాలేని పరిస్థితి. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చునేమో, జాగ్రత్త వహించండి. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా తమ చుట్టూ ఉండేటువంటి వాళ్ళను ఒక్కసారి పరిశీలన చేసుకొని చూసుకోవాలి, జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి. అంతా ఏముంది, నాకు అయిపోయింది కదా, అంతా నాదేలే అని అనుకుంటే కంచములో ఉండేటువంటి అన్నము మన నోట్లోకి పోయేంత వరకు కూడా అనుమానముగానే ఉంటుంది గాక, తినగలుగుతామా లేదా అనేటువంటి విధానం. అందువలన మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళను ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఇంకా ఇది ఈ మీనరాశి వాళ్ళు కొంచెము జాగ్రత్తగా ఉంటే మేలు జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. ఓకే గురువుగారు, మీనరాశి వారికి ఏలినాటి శని అలాగే మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ దైవాన్ని నమ్ముకోవాలి, మనోవాంఛ కలగాలి అంటే? మీనరాశి వాళ్ళు ఇంటి దేవుణ్ణి ఆరాధించడముతో పాటు శనికి తైలాభిషేకాలు, ఆంజనేయ స్వామిని ఆరాధించడం అనేటువంటివి చెయ్యండి, మేలు జరుగుతుంది. తర్వాత మీరు వేసుకోవాల్సినటువంటి దుస్తులు కలర్ల విషయానికి వచ్చేటప్పటికి తెలుపు రంగు కానీ బూడిద రంగు కానీ వాడండి, మేలు జరుగుతుంది గాక. జయోస్తు. మీనరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. శనికి తైలాభిషేకం చేసుకోవటం, ముఖ్యంగా ఆంజనేయ స్వామిని నమ్ముకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. దాంతో పాటుగా మీ కులదైవాన్ని అస్సలు మర్చిపోవద్దు. కులదైవ ఆరాధన అనేది తప్పకుండా చేయండి. అలాగే రంగుల విషయానికి వస్తే తెలుపు, యాష్ కలర్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా మీ వ్యక్తిగత జాతకాలని గురువుగారితో కలిసి సంప్రదించి పరిహారాలు చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, గురువుగారు టైం ఇస్తారు, తప్పకుండా మాట్లాడతారు. మీకు సంబంధించిన పరిహారాలు ఏమిటి అనేది చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. ఇక ఇలాంటి మంచి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని వాచ్ చేయండి. తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి ఎంతమందికి షేర్ చేస్తే మమ్మల్ని మీరు అంతగా ఆరాధిస్తున్నట్టుగా మేము అనుకుంటాం కాబట్టి తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నమస్తే.